పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిజీ ప్రతిరూపం పిఎంసి. పిఎంసి మొదలై మనకి 8 సంవత్సరాలు గడిచాయి. సో ఈ 8 ఏళ్ళలో మనం పిఎంసిలో ఎన్నో రకాల కార్యక్రమాలని, ఎన్నో రకాల వైవిధ్యమైన ప్రసారాలను చేయడం జరిగింది. పత్రిజీ ఆశయమైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ లక్ష్యంగా చేసుకొని పిఎస్ఎస్ఎంలో ఎన్నో రకాలుగా మనం ప్రాజెక్ట్స్ని, కార్యక్రమాలని చేస్తూ వచ్చాం. దీంట్లో భాగంగా మనం పిఎంసిలో ఎన్నో రకాల గొప్ప గొప్ప కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. సో ఇంత వ్యవస్థ అంతటికీ కూడా నడడానికి ఎన్నో రకాల కార్యక్రమాలు కనుక చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఏ విభాగం ఎలా పనిచేస్తుంది, ఎన్ని విభాగాలు ఉన్నాయి అనేది వెరీ క్లియర్గా మనం ఈరోజు మీకు ముందు నేను చూపిస్తాను. రండి. మనం ఈరోజు టీవీలో చూస్తున్న ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ని మనం ఈ ప్లేస్ నుంచే మనం వర్క్ చేయడం జరుగుతుంది. ఇది మనకి పిఎంసిలోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో 3rd ఫ్లోర్లో ఉన్నాం మనం ఈరోజు. సో ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దాదాపు మనకి 17 డిపార్ట్మెంట్ల వరకు మనం వర్క్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఒక 10-11 డిపార్ట్మెంట్లు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్, ఎడిటర్స్, గ్రాఫిక్స్, డిజైనర్స్ అండ్ కెమెరా, పీసీఆర్, డిజిటల్, ఇలా చాలా రకాల విభాగాలన్నీ కూడా ఉంటాయి. ఈరోజు అన్నీ కూడా మీకు పరిచయం చేస్తాను. రండి. జనరల్గా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయాలంటే దానికి ఒక ప్రణాళిక ప్రకారం చేయడం జరుగుతుంది. ఫస్ట్ దీన్ని ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ అంతా కూడా ప్రోగ్రామ్ ఏం చేయాలి, గెస్ట్ని ఎవరిని పిలాలి, ఎలాంటి కంటెంట్ని మనం తీయాలి అనే దాని మీద ఒక డిస్కషన్స్ జరిగి ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్రమంలో మనకి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎడిటర్స్ ఈ విభాగం అంతా కూడా ఇక్కడ మనకి వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి షూటింగ్ అయిన తర్వాత ఎడిటర్స్ ఇక్కడ కూర్చొని మనం రకరకాల ప్రోగ్రామ్స్ని ఎడిట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన క్రియేటివ్ హెడ్ మన మహేంద్ర గారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం చూస్తుంది ఎడిటింగ్ డిపార్ట్మెంట్. సో అయితే ఇప్పుడు మనకి రెగ్యులర్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి కదా, ఈ ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు ఎలా ఏ ఫేజ్లో జరుగుతుంటుంది మన ప్రోగ్రామ్స్? ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకున్నాం అనుకోండి, ఏదైనా ప్రోగ్రామ్ను ఫస్ట్ డిజైన్ చేసుకొని మనం మేనేజ్మెంట్ తోటి కానీ లేకుంటే ఛానల్ హెడ్ తోటి కానీ డిస్కషన్ చేసుకొని మనం ప్రోగ్రామ్ ఓకే అనుకున్నాం అనుకోండి, దాన్ని డిజైన్ చేసుకున్న తర్వాత మనం పిఎంసి స్టూడియోలో షూట్ చేసుకోవడమా లేదంటే అవుట్డోర్లలో షూట్ చేసుకోవడమా ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాం. సో అంటే ప్రోగ్రామ్ డిజైన్ చేసే ముందు కాన్సెప్ట్ అనుకుంటారు కదా, కాన్సెప్ట్ అనుకున్నప్పుడు గెస్ట్లని వాళ్ళని ఎలా చూస్ చేస్తారు? పిఎస్ఎస్ఎం యొక్క ఆదర్శ సూత్రాలను దృష్టిలో ఉంచుకొని మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేటివి డిజైన్ చేసుకుంటాం. ఓకే, ఆ డిజైన్ చేసుకొని ఏ సబ్జెక్టుకి ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళని మనం ముందుగానే వాళ్ళ యొక్క డీటెయిల్స్ను వాటిని మనం గ్యాదర్ చేసుకున్న తర్వాత వాళ్ళతో ఫాలోఅప్లు చేసుకుంటాం. స్టూడియోలో ఇంటర్వ్యూలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ తీసుకుంటాం, లేదు వాళ్ళకు అందుబాటులో లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి మనం షూట్ చేసుకొని ఇక్కడ కోసం. అది అంతా ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్ అండ్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ చూసుకుంటారు. ఇన్ కేస్ అక్కడ వెళ్ళి షూట్లు అయిపోయిన తర్వాత మనకి రష్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ రష్ను మనం తీసుకొని వచ్చేసి ఇక్కడ లైబ్రరీ అనే పర్సన్ ఉంటారు. లైబ్రరీలో మనం ఆ రష్ అనేది కాపీ పెట్టుకున్న తర్వాత దాన్ని ఏదైతే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ డిజైన్ చేస్తాడో లేకుంటే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ వెళ్ళి తీసుకొస్తాడో ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అతను ఏం చేస్తాడంటే ఎడిటర్స్కి ఆ వర్క్ని అలర్ట్ చేస్తాడు. ఆ వర్క్ని అలర్ట్ చేసిన తర్వాత ఎడిటర్స్ దాన్ని ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రీవ్యూలు చూసేసి ఓకే అనుకున్న తర్వాత మనం టెలికాస్ట్కి ఇస్తాం. సో అయితే ఇప్పుడు ఇన్ని వర్క్స్ జరుగుతున్నాయి, వీటన్నిటికీ కూడా ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంత స్టాఫ్ అవసరం ఉంటుంది? ఇప్పుడు ఉన్న స్టాఫ్ చూసుకుంటే మనం చాలా తక్కువ స్టాఫ్ ఉంది మనకి, కానీ వర్క్స్ మాత్రం అన్ని ఓవరాల్గా కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ బుద్ధ పౌర్ణమి వేడుకలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు బుద్ధ పౌర్ణమి వేడుకలు మనకు సేవాదళ్ వాళ్ళు నిర్వహిస్తున్నారు, పేరవరం, ఇలా రకరకాల ఈవెంట్ల మధ్యలో మన రెగ్యులర్ ప్రోగ్రామ్స్ను కూడా మనం చేసుకోవాలి. ఏ ప్రోగ్రామ్ని ఎక్కడ మనము ఆపలేము. కాబట్టి ఇది ఉన్న స్టాఫ్ తోటే మనం ఒకరోజు 1 గంట ముందు అట్లా కానీ కంప్లీట్ చేస్తూనే ఉంటాం. అదేవిధంగా దీనికంటే ఇప్పుడు ఉన్న స్టాఫ్ కంటే ఇంకా బెటర్గా ఇంకొంచెం స్టాఫ్ ఉన్నదనుకోండి, ఇంకా మంచి ప్రోగ్రాంలు ఇంకా మనం చేసుకోవచ్చు. జనరల్గా మనకి ఇంతకుముందు ఇయర్స్లో ఒక 100+ స్టాఫ్ ఉండేవారు. ఇంతకుముందు మన వీడియోస్లో కూడా చెప్పుకోవడం జరిగింది. సో దాన్ని మనం ఏం చేసామంటే ఇంకా తక్కువలో నడిపించాలి, పిఎంసీని ఇంకా బెటర్గా మనం చేయాలనే ఉద్దేశంతో ఆప్టిమైజేషన్ చేసుకోవడంతో మినిమం స్టాఫ్తో
చాలా ఇంకా బెటర్గా మనం చేయాలని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా మనం అయిన తర్వాత కూడా జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చి కూడా దాదాపు 3 యజ్ఞాల వరకు మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇంత తక్కువ స్టాఫ్తో ఇంత ఎక్కువ ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి స్టాఫ్ అందరూ అద్భుతంగా సహకరించడం వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. సో అలాగే నెక్స్ట్ విభాగం ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే డిజిటల్ డిపార్ట్మెంట్. సో మనం ఏవైతే షూట్ చేస్తామో, ఏవైతే ఎడిటింగ్ చేస్తామో ఇవన్నీ కూడా ఎడిటింగ్ అంతా అయిన తర్వాత మన టీవీలో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఈ టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత అది 1 time or 2 times మాత్రం టెలికాస్ట్ అవుతుంది. సో తర్వాత మనకి ఏంటంటే పర్మనెంట్గా ఎన్ని సంవత్సరాలైనా సరే మనకి చూడదగడానికి చేసిన ప్రయత్నం డిజిటల్. సో టీవీలో మనం 1-2 సార్లు ప్రజెంట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే డిజిటల్లో పెట్టడం వల్ల, అంటే యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ప్లాట్ఫామ్లో మనం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది పర్మనెంట్గా శాశ్వతంగా అందరికీ అందుబాటులో ఉండేటట్లాగా మనం చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ విభాగంలో అంటే మనకి ఒక వీడియోని తీసుకొని ఒక ఎగ్జాంపుల్కి ఒక 1 hour వీడియో ఉంది అని అంటే కనుక దాన్ని యాజ్ ఇట్ ఈస్ వీడియోతో పాటు షార్ట్స్ అండ్ రీల్స్ కింద మనం క్రియేట్ చేసి జనాలందరికీ కూడా ఈజీగా, ఈ రోజున ఏంటంటే మనకి రీల్స్ జనాలు ఎక్కువ చూస్తున్నారు నార్మల్ కంపేర్ టు లెంతీ వీడియోస్తో పోలిస్తే. సో వాటన్నిటిని చేయడానికి ఈ డిజిటల్ డిపార్ట్మెంట్ ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి గ్రాఫిక్ డిపార్ట్మెంట్. మనకి ఏవైతే మన స్క్రీన్ మీద చూస్తున్నామో ఏవైతే గ్రాఫిక్ టెక్స్ట్ కానీ, లేదంటే యాస్టన్ బ్యాండ్స్ కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్ బీచెస్ కానీ అండ్ టెక్స్ట్ యానిమేషన్స్ కానీ అవన్నీ కూడా ఈ విభాగంలో చేయడం జరుగుతుంది. సో మనకి ఏంటంటే మేజర్గా స్క్రీన్ అన్నది చాలా అద్భుతంగా కనిపించాలి. ఎప్పుడు కూడా ప్రజెంటేషన్ అన్నది చాలా బాగుండాలి. ఐదర్ ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రజెంటేషన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మనకి టెక్నికల్ ఆస్పెక్ట్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం మన ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయడం వల్ల స్క్రీన్ అనేది ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా మనకి ప్రజెంట్ చేయడానికి మనం ప్రయత్నిస్తుంటాం. సో అలాగే ఇటువైపు చూస్తే కనుక ప్రొడక్షన్ మేనేజింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇటువైపు ఉంటారు. అంటే మనకి ఏవైతే ప్రోగ్రామ్స్ మనకి రెగ్యులర్గా జరుగుతున్నాయో ఆ ప్రోగ్రామ్స్ని టైం టు టైం స్కెడ్యూల్స్ ఉంటాయి. మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు ఏ ప్రోగ్రామ్స్ ఎప్పుడెప్పుడు ప్లే అవ్వాలి, ఎలా ప్లే అవ్వాలి అనే దాని మీద ఒక FPC రెడీ అవుతుంది. సో దాని ప్రకారం మన PCR వీటిల్లోని మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ప్రొడక్షన్ సైడ్ నుంచి మనకి శ్రీహరి గారు వీళ్ళంతా కూడా చూడడం జరుగుతుంది. సో అలాగే వస్తే ముందుకి ఈ ఎంటైర్ వ్యవస్థ అంతా నడడానికి మనకి టెక్నికల్ ఆస్పెక్ట్స్లోని అంటే IT డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఈ IT డిపార్ట్మెంట్లో ఏంటంటే టోటల్గా ఈ సిస్టమ్స్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఎంటైర్ మనకి కేబులింగ్ కానీ, నెట్ కానీ, నెట్వర్కింగ్ కానీ, సర్వర్స్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఈ IT డిపార్ట్మెంట్ మనకు ఉంటారు. అది మన కృష్ణప్రసాద్ గారు చూస్తున్నారు. ఇంత వ్యవస్థ నడడానికి మేజర్గా మనకు కావాల్సింది ఏంటంటే టెక్నికల్ సపోర్ట్ కావాలి. ఆ టెక్నికల్ సపోర్ట్ ఏంటంటే సిస్టమ్స్ దాదాపు ఇక్కడ 30-40 సిస్టమ్స్ ఉంటాయి. ఈ సిస్టమ్స్ అన్నింటినీ కూడా మనకి టైం టు టైం పర్ఫెక్ట్గా రన్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం సర్వర్ రన్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే టెలికాస్ట్ ఉందో PCR డిపార్ట్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నిటిని కూడా మనకి బయట ఉన్న MSOs కానీ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి పర్ఫెక్ట్గా రన్ అవ్వాలంటే కనుక ఒక IT డిపార్ట్మెంట్, టెక్నికల్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా మన కృష్ణప్రసాద్ గారు చూస్తున్నారు. సో వారి మాటల్లో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకి ఈ సిస్టమ్స్ అన్నిటిని మెయింటైన్ చేయడానికి మీరు ఎలా మేనేజ్ చేస్తుంటారండి? ఎందుకంటే ఇంట్లో మనం ఒక సిస్టమ్ మెయింటైన్ చేయాలంటే దానికి వాళ్ళంత అవసరాలు ఉంటాయి. అంటే బాగా పనిచేసినంతసేపు బాగుంటుంది, తర్వాత ఎప్పుడైనా సరే డిస్టర్బ్ అయితే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో దాదాపు ఇక్కడ ఒక 30-40 సిస్టమ్స్ లా ఉన్నాయి పైన మొత్తం 58 సిస్టమ్స్. సో ఇవన్నిటిని ఎలా మెయింటైన్ చేస్తుంటారు? వీటికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటుంటారు? ఎవ్రీడే సార్, ఎవ్రీడే టైం చెక్ చేసుకుంటాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చిన నెట్వర్క్ ఫస్ట్ మీకు రాగానే మేము చూసి పవర్ ఇష్యూస్ చూసుకుంటాం, పవర్ ఎట్లా వస్తుంది చూసుకుంటాం. సో దాన్ని బట్టి మనకి నెట్వర్క్ ఎక్కడ మనకి 2 నెట్వర్క్స్ ఉంటాయి సార్ బయట నుంచి వచ్చి. లీజీ లైన్ ఉంటుంది, ఒకటి బ్రాడ్బ్యాండ్ ఉంటుంది. బ్రాడ్బ్యాండ్ యాక్ట్ ఉంది, లీజీ లైన్. ప్రీవియస్ అయితే మనకి 4 ఉన్నాయి సార్. జియో లీజీ లైన్ ఉంది, నెట్లింక్స్ ఉంది, అట్లాగే యాక్ట్ ఉంది, జియో బ్రాడ్బ్యాండ్ ఉంది. ఇప్పుడు మనం లో బడ్జెట్లోనే వెళ్ళడానికి మనం 2 వాడుతున్నాం సార్. ఉన్న దాంట్లోనే యూజ్ చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. సో అవన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తానే చూసుకున్నాం సార్. రాగానే ఫస్ట్ మా ప్రిఫరెన్స్ వర్క్ అదే సార్. మేము ఇద్దరు ఉంటాం, నాతో పాటు సాయిరామ్ ఉంటాడు. మేము ఇద్దరు అదే చెక్ చేస్తాం చేయటం. ఈలోగా మనకి ఏమైనా కావాల్సిన సాఫ్ట్వేర్ కావాల్సి వచ్చినా కానీ ఇమీడియట్గా వాళ్ళకి మనం ఇవ్వడానికి రెడీగా ఉండాలి సార్. అంటే మరి ఇంత వ్యవస్థ అంతా నడుస్తున్నప్పుడు మనకి మేజర్గా సర్వర్ చాలా ఇంపార్టెంట్. అవును సార్. సో సర్వర్ మెయింటెనెన్స్ కానీ సర్వర్ ఎలాగా దాన్ని మీరు హ్యాండిల్ చేస్తారు? ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ చెక్ చేస్తుంటాం సార్. దానికి తగ్గట్టుగా మనకి కూలింగ్ కూడా ఉండాలి సర్వర్కి. దానికి తగ్గట్టుగా మన వాళ్ళు PCR నుంచి మనకు వచ్చే కంటెంట్ మన MS వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సార్. యాక్చువల్లీ మనం సాటిలైట్కి ఎలా పంపిస్తున్నామో బయట IP ప్లాట్ఫామ్ కూడా మనం పంపించాలి కాబట్టి అక్కడ కూలింగ్ అని నెంబర్ 1 సార్. ముందైతే AC పర్ఫెక్ట్గా ఉండాలి. అవన్నీ మనం చూసుకుంటాం సార్. ఎవ్రీడే ఏంటంటే మనం చెక్ చేసుకున్న కంటెంట్ ఎట్లా ఉంది అన్నీ చూసుకుంటారు సార్. వాళ్ళు చూసిన తర్వాత సర్వర్లో ఎలా ఉందో చూసి చెక్ చేస్తాం సార్. ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం వస్తే
ఇమీడియట్లీ దాని మీద కూర్చున్నాం సార్. ఓకే, మనం ఈ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకొని ముందుకెళ్ళిన క్రమంలో దాదాపు మనకి 25 MSOs నుంచి ఇప్పుడు దాదాపు 56 MSOs వరకు కూడా మనం ప్రజెంట్ అయితే ముందుకెళ్ళడం జరిగింది. ఎంఎస్ వాళ్ళు 56 ఉన్నారు సార్, ఇంకా 4 రెడీగా ఉన్నాయి సార్. ఓకే, సో మొత్తం ఓవరాల్గా 60 అవుతాయి. ఓకే, ఇవి కూడా టఫ్ జాబ్ సార్ అది. సో వాటిని ఎలా మానిటర్ చేస్తున్నారు, ఎలాంటి ఛాలెంజెస్? యాక్చువల్గా మనం ఛాలెంజెస్ అంటే ఇంకా సాటిలైట్ త్రో ఈక్వల్గా మనం పోటీ చేస్తున్నాం సార్. ఏం చెప్పాలంటే ఓకే, వాళ్ళకి మనకి భారీ అమౌంట్ ఇస్తున్నాం, అలా కాకుండా మనం చాలా తక్కువ అమౌంట్లో మనమే హ్యాండిల్ చేసి మన దగ్గర అన్ని చూసుకుంటూ ఉంటున్నాం సార్. ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్స్ రాకుండా మనం హ్యాండిల్ చేస్తున్నాం సార్. ఓకే, ఇంతకుముందు మనకి IPTV వాడినప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి, అంటే సో ఇప్పుడు ఎలాంటివి మీరు దాన్ని? సార్ ప్రీవియస్ అయితే మనకి నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం అనేది ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి సార్. క్లైమేట్ ప్రాబ్లమ్ 2-3 years back. 2-3 years బ్యాక్. ఇప్పుడు అట్లా లేదు సార్, సఫిషియెంట్ ఉంది. ఓకే, ఇప్పుడు లీజ్ లైన్ అనేది కూడా కొత్తగా వచ్చింది. దీంతో పాటు ఇప్పుడు ఎయిర్ బ్రాండ్ కూడా వస్తుంది. ఓకే, సో లీజ్ లైన్ అంటే సార్ మనకి పాయింట్ టు పాయింట్ లైన్ సార్. ఇంకా సో దానివల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. 100% అయితే ఎక్కడ ఏ ప్రాబ్లం అయితే లేదు. మాక్సిమం మన ఎంఎస్ఓలు కూడా చాలా మంది దగ్గర కూడా నెట్వర్క్ లీజ్ లైన్ వాడుతున్నారు సార్ వాళ్ళు కూడా. సో దానివల్ల ఎక్కడ ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా అవుతుంది సార్. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మనకి నెట్వర్క్ కావాలి సార్. సో వాళ్ళు ఏంటంటే పాయింట్ టు పాయింట్ RF కేబుల్ త్రో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు సార్. సో వాళ్ళ ఏరియాలో ఇంకా నార్మల్ పీపుల్స్కి అవసరం లేదు సార్. ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామో అక్కడ నెట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఓకే, వెరీ గుడ్. సో చూశారు కదండి, సో ఆల్మోస్ట్ ఒక ఛానల్ నడపడానికి మనకి దాదాపు 17 విభాగాలు, అందులో ప్రొడక్షన్ ఎస్పెషల్లీ 11 విభాగాలు నడిపితే కానీ మనకి ఇంత వ్యవస్థ మనకు నడడానికి ముందుకెళ్ళడానికి అవ్వదు. సో దీన్ని మెయిన్ ఏదైతే హార్ట్ ఉందో, ఇప్పుడు సర్వర్ ఎలా నడుస్తుంది, ఎలా ఉంటుంది ఆ వీడియో చూద్దాం. చంద్ర గారు, ఇప్పుడు మొట్టమొదట మనం ఆ రికార్డింగ్ అంతా కూడా మన ఇదంతా తయారైపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. అసలు ఏ సంవత్సరాల్లో మనం ఎంత రికార్డింగ్ అనేది మనం ఎట్లా దీనిలో స్టోర్ చేసుకున్నాం, ఆ తర్వాత ఎక్స్టెన్షన్ ఏ విధంగా చేసుకున్నాం, భవిష్యత్తు రోజుల్లో ఇంకెంత చేసుకోవాల్సి వస్తుంది, ఈ విషయాలందరినీ సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పండి. తప్పకుండా. యాక్చువల్లీ ఇప్పుడు ఆల్రెడీ మనం అన్ని విభాగాలు చూసాం కదా, ఎవరెవరు ఎలా పనిచేస్తారు, ఏ విభాగం ఎక్కడ ఎంతవరకు ఉంటుంది అని దాని మీద. సో ఇవన్నీ పనిచేయడానికి మనకు ఒక హార్ట్ కావాలి, అంటే అవన్నీ స్టోర్ అయ్యి అంతా యాక్సెస్ చేయడానికి. ఆ హార్టే ఈ సర్వర్. ఎందుకని అంటే మనం కెమెరాలో షూట్ చేసినా, ఎడిటింగ్లో వర్క్ చేసినా, గ్రాఫిక్స్ డిజైన్ చేసినా, లేదంటే అవుట్పుట్ తీసి టెలికాస్ట్ చేసినా, ఏం చేయాలన్నా కూడా ఒక స్పేస్ కావాలి. సో అలాంటివి ఏంటంటే మనకి జనరల్గా మనకి మొబైల్లో కానీ లేదంటే మన ఇంట్లో సిస్టమ్స్లో కానీ ఒక 1 TB 2 TB హార్డ్ డిస్క్లా ఉంటాయి. వాటిలో మనం అన్ని కూడా మనం స్టోర్ చేయడం జరుగుతుంది, మన మెమరీస్ కానీ మన ఫైల్స్ కానీ. సో ఇంత పెద్ద ఛానల్ రన్ చేయడానికి ఏంటంటే దీన్ని సర్వర్ అంటారు. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా మనం ఉన్నది సర్వర్ రూమ్ లో, అంటే గుండెకాయ, మెయిన్ మనకి PMCకి హార్ట్. ఓకే, సో ఇది ఏంటంటే ఏం జరుగుతుంది అంటే ఎంటైర్ ఇప్పటిదాకా మనం చేసిన షూటింగ్స్, అంటే దాదాపు 2017-18 నుంచి స్టార్ట్ చేస్తే స్టిల్ ఈ రోజు వరకు కూడా జరిగిన షూటింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ సర్వర్లో ఉన్నాయి. మనం 2018లోని ఫస్ట్ మనం PMC స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా మనకున్న అప్పుడున్న వర్క్ తగ్గట్టు ఒక సర్వర్ తీసుకోవడం జరిగింది. దాదాపు అది 180 TB నుంచి 200 TB వరకు ఈ సర్వర్ని మనం తీసుకోవడం జరిగింది. సో ఇది కాలక్రమేణా దాదాపు మనకు ఒక 4 years 5 years లోపు ఆ సర్వర్ మనకి ఫిల్ అయింది. టోటల్గా మనం రకరకాల ప్రోగ్రామ్స్ చేసి, అవుట్డోర్లు చేసి, ఇవన్నీ కూడా మేజర్ ఇంత సర్వర్ మనకు ఫిల్ అవ్వడానికి కారణం మిగతా ఛానల్స్లో అయితే ఇలాంటిది 1-2 సర్వర్లతో మొత్తం ఛానల్ని మెయింటైన్ చేస్తారు. సో ఎందుకు అని అంటే అక్కడ ఏ కంటెంట్ అయినా సరే 1 minute 2 minutes 5 minutes మహా అయితే 30 minutes వరకు డ్యూరేషన్ ఉంటుంది ఒక ప్రోగ్రామ్ చేయాలంటే కనుక. మనకి జనరల్ గా అవుట్డోర్స్ కానీ తీసుకుంటే ఉదయం మనకి 4 గంటలకు స్టార్ట్ అవుతాయి, 4-5 గంటలకు స్టార్ట్ అవుతాయి, సాయంత్రం అయ్యేసరికి 10-11 అవుతుంది. అంటే 15 గంటల పాటు కంటిన్యూగా ఒక 1 hour అటు ఇట్లో బ్రేకులు తీసుకుంటే కనుక 15 గంటల పాటు మనకి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. సో ఇలాంటివి 100,000 ప్రోగ్రామ్స్ ని మనం దీంట్లో మనం చేయగలిగాం. ఇది కాక మనం రెగ్యులర్ గా చేసే ప్రొడక్షన్స్, అంటే దాదాపు మనం ప్రతిసారి ప్రెజెంట్ చేస్తున్న వేలాది ఎపిసోడ్లు, వేలాది గంటల కంటెంట్ ని ఇక్కడ మన దీంట్లో భద్రపరచడం జరిగింది. సో ఇవి ఏమైందంటే ఈ 5 years లోని కంటెంట్ పెరుగుతూ వచ్చిన క్రమంలో మనకి సర్వర్ సరిపోలేదు. సో ఆ తర్వాత ఈ ఎక్స్టెన్షన్ పార్ట్ కూడా మనం తీసుకోవడం జరిగింది. దాదాపు 100 TBని మనం దానికి యాడ్ ఆన్ చేయడం జరిగింది. సో ఇది కూడా స్టిల్ ఏమైందంటే వర్క్ ఇంకా డబుల్ అవుతూ రావడంతో మన కెమెరాస్ బయటకి ఎక్కువగా మూవ్ అవుతున్నాయి, ఈవెంట్స్ జరుగుతున్నాయి, ప్రోగ్రామ్స్ పెంచుతూ రావడం క్రమంలోనే ఈ సర్వర్ కూడా మనకి రీసెంట్గా మొత్తం 2 సర్వర్లు టోటల్గా ఫిల్ అయ్యాయి.
బయట అయితే మనకు న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 month లేదంటే 6 months 5 months పీరియడ్ కొంతకాలం ఉంటుంది. ఉంచుతారు. ఆ పీరియడ్ వరకు ఉంచిన తర్వాత దాంట్లో మేజర్ గా ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్ మాత్రం సెపరేట్ చేసేసి ఓకే. రిమైనింగ్ మొత్తం అంతా కూడా మనం తీసేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడు అప్డేట్ వర్షన్ వస్తుంటుందా దీంట్లో? సర్వర్ లో అప్డేషన్స్ ఉంటాయండి, కాకపోతే మనకి యూసేజ్ వరకు ఏవైతే ఉన్నాయో అంతవరకు మనం యూజ్ చేస్తున్నాం. ఇక ఇది ఇలా పెరుగుతూ ఉంటే ఇప్పుడు మనదేమో లైఫ్ టైం కంటెంట్, అవును, చేసినట్లు ఎప్పుడు కూడా అది డౌన్లోడ్ చేసుకోవడం తప్పించి దాన్ని డిలీట్ చేసే పరిస్థితి లేదు. డిలీట్ చేస్తాం. ఎప్పుడు చేస్తాం అంటే ఒక ఈవెంట్ కానీ ఒక ప్రోగ్రామ్ కానీ టెలికాస్ట్ అయిన తర్వాత సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం దాటిన తర్వాత ఆ రష్ వరకు మాత్రం డిలీట్ చేస్తాం. ఓకే. సో అలా చూసుకుంటే కనుక ఇప్పుడు మేజర్ గా ఎగ్జాంపుల్ కి మన కర్తాలు ఉంది అనుకోండి. కర్తాల్ ఈవెంట్ దాదాపు మనం 2018 నుంచి ఇప్పుడు 2025 వరకు కూడా దాన్ని ఎవ్రీ ఇయర్ మనం చేస్తూనే ఉన్నాం. ఓకే. అక్కడ ఏంటంటే 5-6 కెమెరాలు స్టేజ్ కు ఉంటాయి, 4-5 కెమెరాలు అండ్ శక్తి స్థలని వేరే వేరే ప్రాంతాల్లో కెమెరాస్ పెడుతూ మేము చేస్తాం. అంటే ఎవ్రీ ఇయర్ మనకు ఆ 11 days కే దాదాపు 10 TB, ఒక ఇయర్ కి 10 TB దగ్గర కంటెంట్ వస్తుంది. ఓకే. అంటే జస్ట్ ఇమాజిన్ మనం దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం. ఓకే. అంటే ఈ సర్వర్ లో ఆల్మోస్ట్ ఒక 70-80 TB మన కర్తాలకు సంబంధించిన రష్ మనకు ఉంటుంది, ఆ ఈవెంట్ కి సంబంధించిన ఇది. సో అలాంటి ఎన్ని ఈవెంట్లు చేసి ఉంటాం మనం, ఎన్ని ప్రోగ్రామ్స్ చేసాం, ఇక ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటది. అదంతా మళ్ళీ మనం చేసుకుంటూనే ఉంటాం. దీన్ని ఏంటంటే అప్గ్రేడ్ చేయడం కొంత పార్ట్ అయితే దీన్ని మెయింటైన్ చేయడం చాలా మోస్ట్ కాంప్లికేటెడ్ విషయం. ఓకే. మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఈ సర్వర్ 24/7 ఒక టెంపరేచర్ లో మనం మెయింటైన్ అవుతూ టోటల్ గా కూల్ లో ఉంటూ మనకి రన్ అవుతుండాలి. ఏమాత్రం మెయింటెనెన్స్ తేడా ఉన్నా సరే కూడా మనకి ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ మీకు ఇంకొక విషయం దీంట్లో మనం ప్రస్తావించాలి. ఏంటంటే మనం కింద ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళం. ఈ సర్వర్ సెటప్ అంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేది. తర్వాత మనం ఏం చేసామంటే దీని 3rd floor కి అండ్ 4th floor కి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. సో అక్కడ మనకి చాలా పెద్ద కాంప్లికేటెడ్ అయిన విషయం జరిగింది. ఏంటది? మనకి సర్వర్ స్టార్ట్ చేసిన తర్వాత 2018లో సర్వర్ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు 2025 వరకు కూడా సర్వర్ని ఎప్పుడు మనం షట్ డౌన్ చేయలేదు. ఓకే. ఎప్పుడైనా పవర్ ఫ్లక్చువేషన్ అయినా సరే ఇన్వర్టర్ మీద రన్ అవ్వడం, జనరేటర్ మీద రన్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఈ క్రమంలో ఏమైందంటే దీన్ని షట్ డౌన్ చేయాలి అంటే కనుక మనకు ఒక మేజర్ కాంప్లికేషన్ వచ్చింది. ఒకవేళ ఇన్ కేస్ ఇన్ని సంవత్సరాల తర్వాత షట్ డౌన్ చేసి పైకి దాదాపు 2 floors పైకి షిఫ్ట్ చేయాలంటే కనుక కంటెంట్ ఏదైనా మనకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. టెక్నీషియన్స్ ఒపీనియన్స్ తీసుకున్నాం. ఓకే. జనరల్ గా అయితే కనుక పాకెట్ లో పెట్టుకొని తెచ్చి దాన్ని రిమూవ్ చేసేయచ్చు కదా అని అంటారు. కానీ అక్కడ మనకి ఏమైందని అంటే ఈ 2 floors తీసుకొచ్చేటప్పుడు ఇవి ఏంటంటే జనరల్ గా మనకు వచ్చే రెగ్యులర్ హార్డ్ డిస్క్ కావు. ఓకే. రెగ్యులర్ హార్డ్ డిస్క్ అయితే మనకి ఎగ్జాంపుల్ కి ఒక 5,000 to 8,000 to 12,000 ఈ రేంజ్ లో మనకు ఉంటాయి. 10 TB 5 TB అనేది. ఇవి నాస్ హార్డ్ డిస్క్లు అంటారు. నాస్ ఈ ఒక్కొక్క హార్డ్ డిస్క్ కాస్ట్ 55,000 పైన ఉంటుంది. ఓకే. సింగిల్ హార్డ్ డిస్క్ కాస్ట్. అలాంటిది ఇవన్నీ ఒక్కొక్కటి హార్డ్ డిస్క్లు 12 ఉంటాయి అందులో. సో ఇవన్నీ అన్ని హార్డ్ డిస్క్ల మీద ఒక్క హార్డ్ డిస్క్ కూడా ఏమాత్రం డిస్టర్బ్ అయినా సరే మనకి వందలాది గంటల కంటెంట్ మనకి ఇబ్బంది అయ్యే ప్రమాదం. ఓకే. సో అప్పుడు మన ఎక్స్పర్ట్స్ దాదాపు ఇప్పుడు మనకి ఎంత కంటెంట్, ఎన్ని గంటల కంటెంట్ ఉండొచ్చు మన దగ్గర? ఇప్పుడు ఇందులో ఆల్మోస్ట్ మనకి దాదాపు 1 lakh hours కంటెంట్ మనకి సుమారు అంటే అవుట్ డోర్స్ అండ్ మన ఇండోర్ షూట్స్ అన్ని కలిపి దాదాపు 1 lakh hours కంటెంట్ దాకా దీంట్లో స్టోర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది రన్ చేయడానికి మనకి ఇంటర్నెట్ కావాలి కదా. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ అనేది మన ఎన్ని కేబుల్స్ మనము వాడుతున్నాం, ఎన్ని నెట్వర్క్స్? దీన్ని ఆల్రెడీ ఆల్మోస్ట్ మనం 4 networks మనం వాడుతున్నాం. 4 networks వాడుతున్నాం. అంటే కేబుల్ ఫైబర్ కేబుల్ అంటే డెడికేటెడ్ లైన్స్ అంటారు వాటిని. వాటి నుంచి మనం వాడడం జరుగుతుంటది. ఎందుకంటే ఇది సర్వర్ అంటే ఓన్లీ ఇక్కడ ఈ ప్లేస్ లో స్టోర్ అవుతుంది. ఈ ప్లేస్ నుండి ఎంటైర్ మనకి ఏదైతే ఉందో సిస్టమ్స్ ఇక్కడ ఉన్నాయో ఒక 30-40 సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లోర్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఆపరేట్ అయ్యేది ఈ సర్వర్ నుంచి డేటా తీసుకొని. మనం ఏదైతే ఎడిటింగ్ చేస్తున్నామో, షూటింగ్ చేస్తున్నామో, టెలికాస్ట్ చేస్తున్నామో అన్ని కూడా ఈ సర్వర్ నుంచి వెళ్ళిన డేటాని తీసుకొని వాళ్ళు ఎడిటింగ్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ ఈ సర్వర్ తీసుకొచ్చి ఇందులో పెడతాము, ఇందులో నుంచి తీసుకొని ఎడిటింగ్ చేస్తాము, ఎడిటింగ్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెడతాము. ఏమేం చేయాలి మళ్ళీ అది ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ముడి పదార్థం తీసుకొచ్చి ఇందులోనే మళ్ళీ అది రిఫైన్ చేసిన తర్వాత మళ్ళీ అందులోనే. ఎగ్జాక్ట్. సో అవుట్పుట్ లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ వెళ్ళినంత వరకు కూడా దీని త్రూనే యాక్సెస్ జరుగుతుంది. ఓకే. అందుకే మనం దీన్ని హార్ట్ అప్పటి వరకు చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. అంటే ఫస్ట్ మనం దీన్ని తీసుకున్న రక్తం మన బాడీలో అన్ని పార్ట్లకి వెళ్ళినట్టు మళ్ళీ వచ్చిన రక్తం మళ్ళీ ఫిల్టర్ చేసుకోవడం మళ్ళీ వండర్ఫుల్. ఎగ్జాక్ట్లీ. అయితే ఆ క్రమంలో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఇది సేఫ్ అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆగే ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత ఇమీడియట్లీ ఏం చేశామంటే దీనికి ఎక్స్ట్రా బ్యాకప్ సర్వర్ తీసుకున్నాం.
అంటే సేఫ్టీ సైడ్, ఎందుకంటే ఈ కంటెంట్ అంతటినీ కూడా మన దీంట్లోకి డబుల్ డంప్ అంటే Okay. మళ్ళీ డూప్లికేట్ చేసి ఉమ్, ఇన్ కేస్ ఏదైనా ఎక్కడైనా ఒక హార్డ్ డిస్క్ ఆగే ప్రమాదం ఉంటే గనక ఇది సేఫ్ సైడ్ ఉండాలని చెప్పి okay. దీన్ని మళ్ళీ మనం రీసెంట్ గా 2025 మన నవంబర్ ఆ టైంలో మనం తీసుకోవడం జరిగింది. ఓకే. తీసుకొని దీంట్లో డంప్ చేసిన తర్వాత మొత్తం ఈ సర్వర్ అంతటిని మూవ్ చేయడం ఇప్పుడు జరిగింది. కింద నుంచి పైకి తీసి రావడానికి ఇంత సమస్య ఉంటే ఆ, రేపు ఎప్పుడన్నా ఇది 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 మన ఓన్ కాదు, అవును వాళ్ళకి మనకి ఎప్పుడైనా ఇబ్బంది వచ్చి ఖాళీ చేయమంటే అవును అప్పుడు ప్రమాదమేగా. డెఫినెట్ గా. ఎందుకనంటే ఈ సర్వర్స్ అన్నవి అంత బేగం మూవ్ చేయకూడదు. డేటా కానీ ఏం చేసినా కూడా ఓకే. టెక్నికల్ ఆస్పెక్ట్ చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను దీనికి. అంటే మనం రెగ్యులర్ గా వాడే హార్డ్ డిస్క్లు ఉంటాయి, 5 TB 2 TB 10 TB హార్డ్ డిస్క్లు ఉంటాయి. ఆ హార్డ్ డిస్క్ లో ఒకసారి ఏమైందనంటే మన ప్రోగ్రామ్సే బయట షూట్ చేసాం. దాదాపు 108 ప్రోగ్రామ్స్, పత్రిస్తో నా ప్రయాణం అనే ఒక ప్రోగ్రామ్, ఓకే. 108 ప్రోగ్రామ్స్, 109 ప్రోగ్రామ్స్ ఎపిసోడ్స్ షూట్ చేసి మనం తీసుకొచ్చి రష్ అంతా తీసుకొచ్చి కంప్యూటర్లో ల్యాప్టాప్ నుంచి కాపీ చేసి హార్డ్ డిస్క్ తీసుకొచ్చారు ఆఫీస్ కి. ఓకే. హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసాం, కనెక్ట్ చేసినప్పుడు కనెక్ట్ అయ్యింది, డంప్ చేసినప్పుడు డంప్ అవ్వలేదు. ఓకే. మళ్ళీ రీకనెక్ట్ చేసేసరికి ఏమైందంటే హార్డ్ డిస్క్ లో డేటా కనబడలేదు. అయ్యో. అది ఎందుకు కనబడలేదంటే టెక్నికల్ గా మన ఏదైతే డేటా రికవరీ సెంటర్ కి పంపిస్తే కనుక హార్డ్ డిస్క్ సమ్ క్రాష్ అయిందండి అన్నారు. ఓకే. ఇప్పుడు మన హార్డ్ డిస్క్ వదిలేస్తామా డేటా రికవర్ చేస్తామా? ఒక ఎపిసోడ్ కాదు, దాదాపు 108. 108 పైన ఎపిసోడ్, ఓకే. 100 మంది పైన మనకి గెస్ట్లు, అంత ఎఫర్ట్, అంత ఎంత ఎనర్జీ, ఖర్చు అయి ఉంటుంది. అంత అమౌంట్ అవన్నీ ఖర్చు అయ్యాయి. దాన్ని ఏం చేసాం, ఇంకా తప్పలేదని చెప్పి దానికి హై ఎండ్ టెక్నాలజీ దాన్ని యూజ్ చేసి డేటా రికవరీ సెంటర్ లోని దాదాపు దానికి రికవరీ చేయడానికి 70,000 ఖర్చు అయింది. వావ్. ఒక్క హార్డ్ డిస్క్ రికవరీ చేయడానికి వాళ్ళు దాదాపు 1,00,000 ఇప్పుడు పైన ఇక్కడ అడిగితే కొంచెం అవకాశం ఉంది కాబట్టి దగ్గరలో చేయగలిగాం. చేయగలిగాం. మరి అంటే దూర ప్రాంతాల్లో అయితే కష్టం. మీకు 5 TB హార్డ్ డిస్కే మీకు అంత ఎక్స్పెన్సివ్ రికవరీ అంటే అందులో కూడా ఒక 3-4 ఎపిసోడ్ మనం కోల్పోవాల్సి వచ్చింది. Yes. అంత రికవరీ చేసినా కూడా 100% రికవరీ అవ్వలేదు. ఓకే. 98% 97% రికవరీ అయింది, మిగతా 3% పోయింది. లాస్ అవ్వాల్సి వచ్చింది ఎపిసోడ్స్ వాళ్ళకి మనకి చెప్పాల్సి వచ్చింది. సో అలాంటిది చిన్న హార్డ్ డిస్క్ సింగిల్ హార్డ్ డిస్క్ కి అంత రిస్క్ అయినప్పుడు ఎలాంటి వాటిని మనం మెయింటైన్ చేయాలన్నా, ఎలాంటి వాటిని మనం మూవ్ చేయాలన్నా కూడా వెరీ కాషియస్ గా, వెరీ సేఫ్టీ ప్రికాషన్స్ తోని అండ్ సేఫ్టీ ప్లేసెస్ లో ఉంచాలి. ఓకే. అదర్వైజ్ అంతేగాని మనం సరదాగా మనం ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పట్టుకెళ్ళి చేయడం అనేది 80% చేయకూడదు. ఎందుకు అని అంటే ఎస్పెషల్లీ ఇది పత్రి సార్ కళని మనం ఈ రోజున ఇక్కడ చూస్తున్నామంటే ఈ 40 ఏళ్ళ పాటు సార్ ఏదైతే కలగాలి ఇంకా జనం ముందుకెళ్ళాలని అన్నారో మనకి షేర్ హోల్డర్ సపోర్ట్ చేసి ఈ రోజున ఇన్ని కోట్ల రూపాయలు మనకి ఏదైతే పెట్టుబడి పెట్టి మనకి చేశారో అదంతా కూడా దీంట్లోనే ఉంది. మొత్తం ఇదే మొత్తం అంతా ఆ డేటా, గుండె బయటికి తీస్తే దాన్ని చాలా జాగ్రత్తగా ఆ తీసుకెళ్ళాలి. డేటా ఏదైతే మనం అంతా వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఉందో స్పేసెస్ ఎన్నైనా మార్చచ్చు, కానీ ఆ డేటా మెయింటైన్ చేసే హార్ట్ అయితే మాత్రం సురక్షితంగా ఉంచాలి. ఇన్ని కోట్ల రూపాయల తాలూకా డేటా అంతా కూడా ఈ సర్వర్ లోనే ఉంటుంది. ఓకే. ఓకే. దీని నుంచి మనం యాక్సెస్ చేస్తాం, దీని నుంచి చేస్తామని. ఓకే. అందుకు దీనికి వెరీ కాషియస్ గా ఉంటాం, వెరీ సెక్యూర్ గా మనం చూడడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్దాం నెక్స్ట్? నెక్స్ట్ మనం టెలికాస్ట్ పీసీఆర్ డిపార్ట్మెంట్ చూద్దాం. ఓకే. ఓకే చంద్ర గారు, ఇప్పుడు మనం పిఎంసికి హార్ట్ అని చెప్పారు సర్వరు. అవును. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, ఇదేంటి? అది హార్ట్ అంటే యాక్చువల్లీ ఇదేంటంటే పీసీఆర్ అండ్ ఎంసీఆర్ అంటారు. ఓకే. అంటే సో ఆ లెక్కన మనం అనుకుంటే కనుక దీన్ని బ్రెయిన్ అనుకోవచ్చు. బ్రెయిన్. ఆ. ఓకే. ఎందుకు అని అంటే మన థాట్స్ ఎలా అయితే రిలే చేస్తామో, ఆలోచన మనకు వచ్చిన ఆలోచనల్ని బయటకి ఎలా అయితే రిలే చేస్తామో, ఓకే. సో ఇక్కడ జరిగే పని కూడా అలాగే ఉంటుంది సిమిలర్ గా. సో ఇప్పుడు ఇందాక మనం చూసినట్టు అన్ని విభాగాల నుంచి వచ్చిన వర్క్ అంతటిని అక్కడైతే ఏదైతే అవుతుందో మొత్తం ఎడిటింగ్ అయ్యి మొత్తం అవుట్పుట్ వచ్చిన తర్వాత ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఎంటైర్ ప్రపంచానికి చూపించేది దీని నుండే ఇక్కడ నుంచి వెళ్తున్నాయండి మొత్తం రిలే అవుతుంది. ఇది ఏంటంటే దీనికి జనరల్ గా ఏంటంటే పీసీఆర్ అండ్ ఎంసీఆర్ అంటారు. పీసీఆర్ అంటే పీసీఆర్ అంటే ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్ అంటారు. ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్ ప్రొడక్షన్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. అంటే ప్రోగ్రామ్ చేస్తుంది. ప్రొడక్షన్ అంటే వచ్చిన ప్రోగ్రామ్ ని ఎలా ఎక్కడెక్కడ ఏ టైంకి ఏం ప్లే అవ్వాలి, ఏం చేయాలన్న దాని మీద ఒక షెడ్యూల్ ప్రిపేర్ ప్రోగ్రామ్ చేస్తుంది. సో దాన్ని ఇక్కడ ప్రిపేర్ చేసి ఇచ్చేదాన్ని పీసీఆర్ టీమ్ అంటారు. ఓకే. ఎంసీఆర్ ఉంటుంది. ఎంసీఆర్ అంటే మాస్టర్ కంట్రోల్ రూమ్ అంటారు. జనరల్ గా అదర్ ఛానల్స్ ఏంటంటే ఇది ఒక సపరేట్ ఇంత రూమ్ ఉంటుంది అండ్ ఇంకొక ఎంసీఆర్ రూమ్ అనేది సపరేట్ ఉంటుంది. ఓకే. బట్ మనకున్న వెసులుబాటులోని
మనం ఏం చేసామంటే అన్ని ఒకే చోట పీసీఆర్ అండ్ ఎంసీఆర్ అన్ని కలిపి ఒకే దగ్గర పెట్టుకోవడం జరిగింది. దాంతో పాటు లైబ్రరీ కూడా ఇందులో ఇంక్లూడింగ్. లైబ్రరీ కూడా ఇందులోనే. లైబ్రరీ అంటే ఏదైతే మనకి అవుట్డోర్ వెళ్ళి షూట్ చేసుకొచ్చి అవన్నీ డంప్ చేయడానికి ఏదైతే సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టమ్ కూడా మనం ఇక్కడే పెట్టుకోవడం జరిగింది. దాంతో పాటు ఇటువైపు చూస్తున్న మీరు ఈ సిస్టమ్స్ అన్ని కూడా ఇప్పుడు ఇటువైపు మనం ఈ సిస్టమ్స్ ఈ వరుసలో ఉన్న సిస్టమ్స్ అన్ని కూడా ఏంటంటే మనకి ఆల్మోస్ట్ బయటకు అవుట్డోర్ పంపించినప్పుడు మనకి లైవ్స్ ఇస్తాం చూసారా, యూట్యూబ్ లో వాటి లైవ్స్ ఇస్తాం కదా, ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క దగ్గర నుంచి లైవ్ తీసుకుంటుంటాయి. మనం ఒకేసారి అట్ ఎ టైం 4-5 లైవ్ ఇస్తున్నాం. 4-5 అంటే ఎన్ని లైవ్స్ ఉంటే అన్ని టీవీలు ఉండాలి, అంటే అన్ని సిస్టమ్స్ సెపరేట్ చేయాలి. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేది అంటే ఇప్పుడు మనం జిల్లా కోడ్ పెట్టామనుకోండి, జిల్లా కోడ్ ఉండాలి. లైవ్ రన్ అయితే యూట్యూబ్ కి అవసరం లేదు. యూట్యూబ్ కి ఒకదాని అట్ ఏ టైం లైవ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి వైజాగ్ లో ఒక లైవ్ అవుతుంటది, విజయవాడలో ఒక లైవ్ అవుతుంటది, తిరుపతిలో ఒక లైవ్ అవుతుంటది. సెపరేట్ గానే మనం తీసుకోవాల్సి వస్తుంది. ఒకే సమయంలో అయినప్పుడు సెపరేట్. ఎగ్జాంపుల్ కి మనకి బుద్ధ పౌర్ణమి ఉంది, అట్ ఏ టైం 5 దగ్గరికి పంపిస్తున్నాం. ఈ 5 సిస్టమ్లు రన్నింగ్ లో ఉంటాయి. అందుకే మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 5 కంటే ఎక్కువ చేయలేకపోతున్నాం. కరెక్ట్. 5 సిస్టమ్లు 5 కెమెరాలు అంటే ఏమైంది ఇప్పుడు ఒకటి కొనుక్కుంటే లేదా ఒకటి ఎక్స్ట్రా ఉంటే ఏమైంది అనుకుంటారు అందరూ. దాన్ని మెయింటైన్ చేయడం కూడా పర్టికులర్ గా ఉండాలంటే కనుక దాన్ని మానిటర్ చేస్తుండాలి. మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూగా మానిటరింగ్ ఉంటుండాలి. ఏమైనా ఇబ్బంది ఉంటే లైన్ కట్ అయితే కనుక ఇమీడియట్ గా మళ్ళీ దాన్ని రీఅప్ చేస్తుండాలి. ఇవన్నీ కూడా టెక్నికల్ గా చాలా ఎక్కువగా ఉంటాయి మనకి. సో ఈ క్రమంలో ఈ రూమ్ లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా ఆల్మోస్ట్ మనం ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్ ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా ఏంటంటే ఇవి మిక్సర్లు. మనకి లైవ్ ఏదైతే మనకి స్టూడియో ఉందో అటువైపు, ఆ స్టూడియో నుంచి డైరెక్ట్ గా మనకి మిక్సర్ ద్వారా మనకి ఆడియో వీడియోని అన్ని కంట్రోల్ చేస్తూ చేయడం జరుగుతుంది. సో అలాగే ఏంటంటే ఇక్కడ ఈ సిస్టమ్ లో ఇప్పుడు ఇతను చేస్తుంది ఏంటంటే మనకి మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఏదైతే ఎఫ్పిసి ఉంటుందో వాటన్నిటిని షెడ్యూల్ చేస్తారు. ఇవన్నీ కూడా షెడ్యూల్ చేసి 9 గంటలకి ఏ ప్రోగ్రామ్ వస్తుంది, 10 గంటలకి ఏ ప్రోగ్రామ్ వస్తుంది, 12 గంటలకి ఏ ప్రోగ్రామ్ వస్తుంది, మధ్యలో ఏమేమి యాడ్లు వస్తుంటాయి, ఎన్ని గంటల సేపు ప్లే అవ్వాలి, అన్ని కూడా ఇక్కడ షెడ్యూల్ చేసి ఆన్ టైంలో ఇక్కడ మనకి రిలే మనకి టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. మనం చూస్తుంది డైరెక్ట్ గా లైవ్ ఏదైతే మనకి ఛానల్స్ లోకి వెళ్తుందో, టీవీస్ లోకి వెళ్తుందో ఆ లైవ్ చూస్తాం. ఇప్పుడు చూస్తాం. సో ఇలాగ ఈ వ్యవస్థ అంతా కూడా మొత్తం మనకు ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ టోటల్ గా ఇది ఏమవుతుంది అని అంటే 24/7 రన్ అవుతుంటది. 24/7 కంటిన్యూగా ఉంటుంది. మిగతా విభాగాలు ఏవైనా ఉంటే కనుక అవి షిఫ్ట్ రూపంలో. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బ్రాడ్కాస్టింగ్ జరుగుతుంది. ఇక్కడ నుంచి టోటల్ గా మనం ఏదైతే పిఎంసిలో మనం చూసే ప్రతి స్క్రీన్ లో చూసే ప్రతి వీడియోని ఇక్కడ నుంచే రిలీజ్ జరుగుతుంది. ఇక్కడ నుంచి టెలికాస్ట్ జరుగుతుంది. మిగతా డిపార్ట్మెంట్లు కూడా మనకి ఏంటంటే షిఫ్ట్ లో మనకు ఉంటాయి, 2-3 షిఫ్ట్స్ ఉంటాయి. బట్ ఎస్పెషల్లీ ఈ పీసీఆర్ అన్నది ఏంటంటే 24/7 యాక్టివ్ గానే సిస్టమ్స్ రన్ అవుతూనే ఉంటాయి, వర్క్ జరుగుతూనే ఉంటుంది. సో అలాగే ఈ డిపార్ట్మెంట్ నడుస్తుంటుంది. వండర్ఫుల్. సో ఓకే, చూసాం కదా మరి ఇన్ని విభాగాలు పనిచేస్తూ మనం సర్వర్ మరి మనం ఎప్పటికప్పుడు దాన్ని మరి పెంచుకుంటూ ఇది చెప్పాము. ఎన్నో సందర్భాల్లో మనం చెప్పడం జరిగింది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక 700 శ్లోకాలు చెప్పాడు, 1-2, అది కూడా క్లారిటీ లేదు. ఆ శ్లోకాలని ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నారు. వాళ్ళ వ్యాఖ్యానాలు ఉన్నాయి, అవి కొంత లక్షల మంది ఉన్నాయి. అవన్నీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే భాష మారినప్పుడు ఆ భాష అనేది వాళ్ళ భావం వాళ్ళకి తగ్గట్టుగా అది మార్చుకోవడం జరిగింది. అంటే ఒక సంస్కృత పదానికి 50 అర్థాలు ఉంటాయి. ఆ 50 అర్థాల్లో ఒక బాలగంగాధర తిలక్ భగవద్గీత చెప్పాలంటే ఆయన రాజకీయంగా చెప్తాడు, ఇంకొక ఆయన ఒక సామాజికంగా చెప్తాడు, ఒక కమ్యూనిస్ట్ అనుకోండి ఒక సామాజికమైనటువంటి పరిజ్ఞానంతో ఆయన చెప్పడం జరుగుతుంది. అదే ఒక ఆధ్యాత్మికుడు ఒక భగవద్గీతను ధ్యానం చేసిన మరి విద్యాప్రకాశానందగిరి స్వామి ధ్యాన పద్ధతిలో ఆయన 12 ఏళ్ళు తపస్సు చేశాడు. కాబట్టి దాన్ని తీసుకొని పత్రిజీ ఇప్పుడున్నటువంటి ఈ ధ్యానానికి అనువదించాలంటే ధ్యానం ద్వారా ఆ భగవద్గీతలో ఉన్నటువంటి అసలు సత్యాలని, అంటే భగవద్గీత ధ్యానం చేసిన వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఎందుకంటే అది శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన యోగం కోసమే యోగి భవార్జున యోగస్థ కుర్కర్మాణి ఇలాంటి జ్ఞానాన్ని తీసుకొచ్చాడు. అది పత్రిజీ లక్షల గ్రంథాలను చదివి ఆ లక్షల గ్రంథాల సారాంశాన్ని, లక్షల మంది గురువుల యొక్క సారాంశాన్ని మొత్తం కూడా రంగరించి మరి పిఎంసిలో అచ్చు తెలుగు భాషలో ఆయన స్వయాన చెప్పినటువంటి విషయం. భగవతి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతే చెప్పాడో, అర్జునుడు ఏది ఉన్నాడో, అది తర్వాత కాలంలో మరి వేదవ్యాసుల వారు చెప్తూ ఉంటే గణేశుడు రాశాడు అని చెప్తారు. దాన్ని మరి ఈ రోజుకి అది లేదు, మనకు ఆ తాళపత్ర గ్రంథాలు కానీ అవేమి లేవు. కానీ ఇప్పుడు మన లైవ్ గురువు పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించి లక్షల మందికి మరి
ధ్యానాన్ని నేర్పించి వారి యొక్క జ్ఞానంతో పాటు ఆ జ్ఞానాన్ని అనుభవించినటువంటి అనుభవసారాన్ని కూడా లక్షల మంది అనుభవాలను తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ రోజు మనం కొన్ని వేల మంది దగ్గర నుంచి తీసుకున్నదే దాదాపు సుమారు 1,00,000 గంటల పాటు మన కంటెంట్ ఉంది. ఈ లక్షల గంట మరి ఇది పెరుగుతూ ఉంటే ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్లో ఉండే కంటెంట్ ఎప్పటికప్పుడు అది డిలీట్ అవుతుంది. అంటే కొన్ని ఒక 6 నెలలు స్పేస్లో మనం ఉంచుకొని రిమైనింగ్ అంతా కూడా మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్తది ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. కానీ ఇది స్పిరిచువల్ కంటెంట్ అంటే లైఫ్ టైం. ఈ లైఫ్ టైం కొన్ని సందర్భాల్లో అది అప్డేట్ అవుతుంది టెక్నాలజీ, మళ్ళీ దాన్ని వేరే వాటికి మార్చుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కింద నుంచి పైకి తీసుకురావడానికి వేరే దానిలో డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకొని పైకి తీసుకొచ్చి అలా తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో మరి దీన్ని ఎప్పటికప్పుడు వేరే వేరే బిల్డింగుల్లోకి మరి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇంత కష్టపడి ఇన్ని వేల మంది మరి వాళ్ళ డబ్బుని మరి షేర్ హోల్డర్స్ వాళ్ళు యొక్క పెట్టుబడిగా పెడితే పత్రిజీ ఒక 40 సంవత్సరాల పాటు ఇంతమంది లక్షల మందిని తయారు చేసి ఇంత జ్ఞానాన్ని మరి ఇస్తే మరి దాన్ని మనం ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అది రేపు భవిష్యత్తు రోజుల్లో ఇది ఒక నిధి, జ్ఞాన నిధి. ప్రపంచానికి డబ్బు మన కరెన్సీ నోట్లు ఈరోజు మారిపోతున్నాయి, రేపు డిజిటల్గా మారిపోతుంది. అంటే కరెన్సీ నోటు కూడా వాల్యూ లేదు భవిష్యత్తు రోజుల్లో. కానీ మన కంటెంట్కి చాలా వాల్యూ ఉంది. ఇది జీవితాలనే మారుస్తుంది. ఎంతమంది వాళ్ళ కరోనా సమయంలో పత్రిజీ ఆయనతో పూర్తి సమయాన్ని కేటాయించి పిఎంసి ద్వారా లక్షల మంది ఇళ్లలోకి వెళ్ళి ఆయన టీవీ కావాలి 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 అని పట్టుబట్టి ఎందుకు తీసుకొచ్చారనేది అప్పుడు అర్థమైంది. ఆయన స్వయంగా అందరికీ ఒక ధైర్యాన్ని నింపారు. బిగబట్టుకొని అరిచేతిలో ప్రాణాలు పట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితుల్లో భయాందోళనలో ఉన్న ఈ ప్రపంచానికి ఆయన వెన్నుదన్నుగా నిలబడి ఆయన అద్భుతంగా మరి వారి యొక్క ధైర్యాన్ని మరి ధ్యానాన్ని ఆధ్యాత్మికతను ప్రబోధించి చిరస్థాయిగా ఇది ఈ భూమి ఉన్నంత వరకు ఉండాలి. అలాగే ఇది మరి వేరే వేరే భాషల్లోకి, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి తర్జుమా చేయాలంటే ఎంత కంటెంట్ ఉంటుంది, అది ఎంత సర్వర్స్ మరి పెంచుకోవాలి. దీనికి చాలామంది మాట్లాడొచ్చు, ఎందుకంటే తెలియనప్పుడు నేను కూడా మాట్లాడతాను. కానీ అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి షేర్ హోల్డర్ కావచ్చు, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా సత్యాలను తెలుసుకోవాలి. తెలియడం కోసమే ఈ యొక్క వీడియో, ఎవరిని ఉద్దేశించి కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది మనం సొంత బిల్డింగ్ కావాలి. ఎందుకు కావాలి అంటే ఇది ఎప్పటికీ పర్మనెంట్గా ఒక సొల్యూషన్ కోసం మనం దాన్ని కాపాడుకోవడం కోసం అది ఒక పర్మనెంట్. ఇప్పుడు వేరే చోట ఎక్కడన్నా పెట్టచ్చు కదా, మన సొంత ప్లేస్లు ఉన్నాయి కదా అని చెప్పొచ్చు. కానీ అక్కడ మరి మన సెల్ ఫోనే పనిచేయదు. అక్కడ సెల్ ఫోన్ మనకు సరిగా నెట్వర్క్ పనిచేయదు. కానీ ఇంత కంటెంట్ మనం అప్లోడ్ చేయాలన్నా, మరి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలన్నా, లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఈ ప్రస్తుతం జగన్నాథ్ గట్లో జరుగుతుంది, పేరవరంలో జరుగుతుంది, ఎక్కడెక్కడి నుంచో మరి బయట నుంచి షూట్ చేసి వాళ్ళు లైవ్ పంపించాలంటే మన కేబుల్ నెట్వర్క్ లేకపోతే సాధ్యం కాదు. మరి ఇదంతా పనిచేయాలంటే ఇంత నెట్వర్క్, ఈ మొత్తం పీసీలు ఇవన్నీ కూడా ఈ ఎడిటింగ్ తర్వాత డిజిటల్ ఇవన్నీ కూడా పనిచేయాలంటే కేబుల్స్ ఒకటి పని చేయకపోయినా ఇంకోటి ఆల్టర్నేట్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. సో దీనికి ఓన్ బిల్. ఇంకోటి భవిష్యత్తు రోజుల్లో మన స్టాఫ్ని పెంచుకోవాలి, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఎందుకు పూర్తిగా మనం శాలరీస్ కూడా ఇచ్చి పని చేసుకోలేము. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ట్రైనింగ్స్ ఇచ్చుకోవాలి. మనం స్పిరిచువల్ పీపుల్కే ట్రైనింగ్ ఇచ్చుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పటికప్పుడు అది మనం చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి వాటి అన్నిటికీ అక్కడ ఇంకొకటి పత్రికారు ఎప్పుడు చెప్తుంటారు, ఎక్కడైతే మన ఆఫీసులు ఉన్నాయో అక్కడ ధ్యానం జరగాలి నిత్యం. అలాగే ఇక్కడ స్టాఫ్కి మరి బయట నుంచి వచ్చినటువంటి మన పిరమిడ్ మాస్టర్లు షూటింగ్స్ కోసం వచ్చినా ఇంకా ఏ పర్పస్లో వచ్చినా సరే అక్కడ ధ్యానం అన్నదానం నిరంతరం జరుగుతుండాలి. మన పిఎంసి ఛానల్ నడవడానికి ఇక్కడ స్టాఫ్తో పాటు ఇన్ని విభాగాలు పనిచేయడానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలని, సకల సౌకర్యాలని మనం మరి అక్కడ అద్భుతంగా మనం చేసుకోవడం కోసం మన సొంత బిల్డింగ్ అనేది మన సొంత ఇల్లు, ఒక ఇల్లు ఉన్నవాడు 4 ఇళ్ళు కట్టుకుంటా ఉన్నాడు. మరి ఒక ఇల్లు కూడా లేదు మనకు పిఎంసికి. ఇదే జ్ఞానం. డబ్బు అనేది ఈ రోజు ఉంటుందో రేపు పోతుంది, డబ్బు అనేది విలువ లేదనేది మనకు తెలుసు. పత్రిజీ 2 జేబులు ఖాళీగా ఉన్నా ప్రపంచం అంతా తిరిగి ఆయన ధ్యానాన్ని చెప్పాడు. ₹1 లేకుండా కొన్ని కోట్ల విలువైనటువంటి పిరమిడ్లు కావచ్చు, ఆశ్రమాలన్నీ వచ్చినాయి అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క సహకారం. అది ముందు పత్రిజీ ఒక అడుగు వేసిన తర్వాతనే ఇంత జరిగింది. అలాగే మనం డబ్బు అనేది ఎప్పుడూ కూడా సెకండరీ, జ్ఞానం అనేది అల్టిమేట్. ఈ జ్ఞానం అనేది ప్రపంచానికి అందించాలనేది మన లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా మనం ఇంత వర్క్ చేస్తున్నాము. దీనికి ప్రతి పిరమిడ్ మాస్టరు తన వంతు బాధ్యతగా ఈ జ్ఞాన నిధిని మనం కాపాడుకోవడం కోసం, సొంత బిల్డింగ్ కోసం
మనం అందరం సహకరించాలి. జనరల్గా మనం 2017-18లో పిఎంసి స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫ్లోర్తో స్టార్ట్ చేసాం, ఫస్ట్ ఫ్లోర్. సార్ ఆ తర్వాత దాన్ని ఎక్స్పెండ్ చేస్తూ థర్డ్ ఫ్లోర్కి వచ్చాం. ఓకే ఆ తర్వాత దాన్ని సెకండ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్కి ఎక్స్పెండ్ చేయగలిగాం. ఓకే అంటే అప్పుడు ఉన్న వర్క్ ఫ్లో బట్టి, వర్క్ లోడ్ని బట్టి జనాలని అంటే స్టాఫ్ని పెంచుకోవడం కూడా జరిగింది. ఆ టైంలో చాలా ఎక్కువగా వర్క్ జరిగింది. అది అందరికీ మనం క్లియర్గా మనం రిపోర్ట్స్లో చూపించాం అండ్ జనాలు కూడా చూడగలిగారు. అవును సార్. సో కాలక్రమేణా ఏమైందంటే ఇక్కడ రెంటల్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకుంటున్నవి, ఇవన్నీ ఎవ్రీ మంత్ మనం రెంటల్ పే చేయాలి. అవును. అప్రాక్సిమేట్ మనకి లక్షల్లో, ఇయర్ అండ్ ఇయర్ లక్షల్లో రెంటల్స్ ఉంటాయి. అవును. సో దాదాపు 7-8 సంవత్సరాల పాటు ఇన్ని లక్షల రూపాయలు రెంటల్ మనం పే చేసే కంటే కూడా ఒక మన సొంత ప్లేస్లోని అదే ఇన్వెస్ట్మెంట్లు మనం పెట్టుకున్నట్టయితే కనుక చాలా వరకు మనకి అది మనకు ఓన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏమైంది, మనం మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితులకి మనకన్నా వెసులుబాటుకి అన్నిటికీ 2 ఫ్లోర్లకే మనం షిఫ్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఫస్ట్ ఫ్లోర్ని అండ్ సెకండ్ ఫ్లోర్ని పక్కన పెట్టి మనం ప్రెసెంట్ థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్కి మన యాక్టివిటీస్ని మనం చేయడం జరుగుతుంది. రేపు పొద్దున్న మనం అంతే ఎక్స్పాన్షన్ ఆఫ్ వర్క్, ఎందుకంటే రాను ఫస్ట్లో అంటే ఈవెన్ పిఎంసి స్టార్ట్ అయినప్పుడు వర్క్ ఫ్లో ఒకలా ఉండేది, ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉంది. అవును సార్ ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే బీబీసీ లెవెల్కి వెళ్ళాలి అని అంటే కనుక ఎంత వర్క్ చేయాలి, ఎంతగా ఎంప్లాయ్మెంట్ కావాలి, ఎంత అవుట్పుట్ మనం బయటకి ఇవ్వాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా చిన్న వాటిల్లో చేసే పరిస్థితులు మనకు కుదరదు, లిమిటెడ్ గా కష్టం చేయదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఏవైతే మనకి క్యూబ్స్ చూపించామో దాదాపు 25 సీటింగ్ 30 సీటింగే ఉన్నాయి ఇక్కడ. మనకి వందలాది మంది దీని మీద 80-90-120 మంది పనిచేశారు. 120 మంది పైన మనకి వర్క్ చేసిన ఇది ఉంది. సో ఇక్కడ ఇంత చిన్న సీటింగ్ లో ఇంత ఆప్టిమైజ్ చేసుకొని చేయడం అని అంటే కనుక ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి. ఇంకా రేపు పొద్దున్న దీన్ని మన బీబీసీ లెవెల్, వరల్డ్ లెవెల్కి తీసుకెళ్లాలంటే కనుక అంతే లెవెల్ ఆఫ్ కంటెంట్ జనరేట్ చేయాలి, అలాగే దాని తగ్గ మనం ఎక్స్పాన్షన్ చేసుకెళ్ళాలి. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మనకంటూ ఒక ప్లేస్లో మనం నిలబడి చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఏదైతే మనకి ఎక్స్టర్నల్ అనుకుంటున్నాయి, ఏవైతే రెంటల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి అందులో మనకి చాలా వరకు అంటే లాంగ్ రన్ లో కవర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కంటెంట్ ని మనం దాచిపెట్టుకోవాలంటే ఒక ప్లేస్ కావాలి. మనము డబ్బుల కోసం లాకర్లు, బ్యాంకులు ఉపయోగిస్తాం. మరి మనం ఆ డబ్బు కంటే విలువైనది జ్ఞానం, అది ప్రూవ్ అయింది. కరెక్ట్. సో జ్ఞానం కంటే మించింది లేదు. ఆ జ్ఞానాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఇది 24 గంటలు 365 రోజులు కంటిన్యూగా 24/7 ఈ జ్ఞాన యజ్ఞం అనుకోవాలి. ఒక యజ్ఞం లాగా చూస్తే ఒక యజ్ఞం జరుగుతుంది. వాస్తవానికి యజ్ఞమే. మనకి ఏదైనా ఈవెంట్లు ఉన్నాయంటే ఆ 1 month 2 months వరకు ఇప్పుడు ఒక 10 రోజులు జరిగే యజ్ఞం 11 రోజులు ధ్యాన మహాయాగం ఉంది, 4 రోజులు 5 రోజులు రేపు బుద్ధ పౌర్ణమి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మనకు పేరవరంలో ఉగాది సంబరాలు జరుగుతాయి. అలాగే ధ్యాన మహాయజ్ఞం మనకు మహాకరుణ ప్రకృతి వ్యాలీలో జరుగుతుంది. జాతవంలో 3 రోజులు. ఇట్లా ఈ 3 రోజులు 4 రోజులు 10 రోజులు జరిగే యజ్ఞమే మనం ఎంత నెలల పాటు చాలా హడావిడిగా అందరం కలిసి పనిచేస్తాం. ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క భాగస్వామ్యం అక్కడ అందులో ఉంటుంది. మరి 365 రోజులు 24/7 జరిగే ఈ మహాయజ్ఞానికి ఎంత సపోర్ట్ అవుతుంది. పత్రి సార్ ఒక మాట నాకు గుర్తుందా, ప్రతిరోజు ఒక యజ్ఞం జరగాలని. పిఎంసీలో కొన్ని సందర్భాల్లో అంటే బయట జరిగేవన్నీ ఇక్కడ జరుగుతుంటాయి. ఆ బయట జరిగేవి అప్పుడప్పుడు జరుగుతుంటాయి సీజన్. ఇది ఎప్పుడు కూడా నిరంతరం జరుగుతుంటది. ఆ పనులు వెళ్తూనే ఉంటాయి, అవుట్పుట్ వెళ్తూనే ఉంటుంటాయి. కాబట్టి ఈ మహాయజ్ఞానికి, ఈ జ్ఞాన యజ్ఞానికి ప్రతి ఒక్క భాగస్వామ్యం, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క భాగస్వామి ఇతోధికంగా ఇక్కడ ఎవరి వీలైన వాళ్ళు ఈ పుణ్య భాగంలో మరి మీ యొక్క భాగస్వామ్యాన్ని తెలియజేయవలసిందిగా కోరుచు. థ్యాంక్ యూ వెరీ మచ్.